ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు మీతో చర్చించాలనుకున్న ఆలయం దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి శ్రీ పార్వతీ సమేత కుండలీశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. పవిత్ర గోదావరి నది తీరంలో వెలిసినటువంటి కుండలీశ్వర స్వామివారి ఆలయం ఎంతో పురాణమైనది మరియు ప్రాచీనమైనది. మార్కండి మహర్షి తన చంద్రశేఖర అష్టకంలో కుండలీకృత కుండలేశ్వరం కుండల వృషం వాహనం అంటూ ఈ క్షేత్రాన్ని సూచించినట్టు కూడా మనకు పురాణాలు చెప్తున్నాయి. దీనివల్ల ఈ ఆలయానికి ఎంతో పురాతన చరిత్ర కలిగిందని మనకు తెలుస్తుంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది తీరాన ఉంది. ఇక్కడ శివుడు స్వయంభూ లింగ రూపంలో వెలిసి ఉంటాడు. ఈ శివలింగం చెవి కుండలంలో ఉండడం వలన స్వామిని కుండలీశ్వరుడు అని పిలుస్తారు. ఈ ఆలయం వృద్ధ గౌతమి నది తీరాన ఉంది. స్కాంద పురాణం ప్రకారం కాశీ యాత్రకు వెళ్లేవారు ముందుగా ఇక్కడ స్నానాన్ని ఆచరించి కుండలీశ్వరుని దర్శించుకున్నాకే కాశీ వెళ్లాలని సూచించబడింది. అందుకే ఈ క్షేత్రానికి అత్యంత పవిత్రత గడించింది. వ్యాస మహర్షి కాశీ విడిచిన తర్వాత అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి యొక్క చెవి కుండలం పడిన ప్రదేశంగా కూడా ఈ క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ గోదావరిలో స్నానం చేసి స్వామిని దర్శించినటువంటి వ్యాసుడు కాశీ విశ్వనాథుని దర్శించినటువంటి అనుభూతిని పొందినట్టు మన చరిత్ర చెప్తుంది. వ్యాస మహర్షి గోదావరికి ఒక ప్రత్యేక వరం కూడా ఇచ్చారంట. ఇతర నదులకు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తే వృద్ధ గౌతమికి ప్రతిరోజు పుష్కర ఫలమే ఉంటుందని వ్యాస మహర్షి గోదావరికి వరం ఇచ్చారు. పురాణాల ప్రకారం గంగా నది భక్తుల పాపాలను తొలగించిన తర్వాత ప్రతి రాత్రి ఇక్కడికి వచ్చి గోదావరిలో స్నానం చేసి తన పవిత్రతను కాపాడుకుందని చెప్తారు. వృద్ధ గౌతమి సముద్రంలో కలిసే సమయంలో సముద్రుడు 2 కుండలను బహుకరించాడని ఒక కథనం కలదు. అందులో ఒకటి గర్భంలో దాగి ఉంటే మరొకటి భూమిపై కుండలీశ్వర స్వామిగా వెలిసిందని చెప్తారు. బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలు ఋషులు వచ్చి స్వామిని ఆరాధిస్తారని ఒక విశ్వాసం కలదు. ప్రతిరోజు త్రికాల పూజలు జరుగుతాయి. సోమవారం అభిషేకాలు నిర్వహిస్తారు. మరియు ఇంతటి విశేషత కలిగినటువంటి కుండలీశ్వర స్వామి యొక్క ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.